నమస్తే. నిరుద్యోగుల అడ్డైనటువంటి అశోక్ నగర్ లో మనం ఉన్నాము. మనతో మాట్లాడడానికి జనార్దన్ ఉండి ఒకసారి మాట్లాడదాం. నమస్తే జనార్దన్. నమస్తే. ఏమంటావు? జీపీఓ నోటిఫికేషన్ వచ్చింది, సంతోషమేనా? జీపీఓ మాకు రాలే కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు కదా. ఇగో పొంగులేటి గారు గతంలో ఎన్నిసార్లు చెప్పిండు, ఇగో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీకు ఇస్తామని చెప్పేసి 10,954 ఉద్యోగాలు అందరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తామని ఇంకో ఇట్లా చెప్పిండు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సర్కారు ముందడుగు, పోస్టుల భర్తీకి రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్, ఆర్ఓఆర్ యాక్ట్ పాటే ఆమోదం. ఇగో ఇవన్నీ అతను ఇచ్చిండు, ఇవన్నీ స్టేట్మెంట్లు. అయితే ఇక్కడ ఉన్న కథ ఏంటంటే, గతంలో ప్రభుత్వము విఆర్ఓలు దొంగలనే ఏదో ఇక అది మాకు రాజకీయంతో అనవసరం. మాకు గత ప్రభుత్వం ఇంకో ఇది యాక్ట్ చేసింది, తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ యాక్ట్ 2020, యాక్ట్ 10/2020. ఈ యాక్ట్ ద్వారా గత ప్రభుత్వం ఏం చేసింది, విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. విఆర్ఏ వ్యవస్థను గ్రామ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఎవరు అంటే విఆర్ఓ విఆర్ఏలు వాళ్ళని రద్దు చేసింది. వాళ్ళని రద్దు చేసేసి వాళ్ళని అందరినీ ఈ యాక్ట్ తెచ్చేసి తర్వాత ఒక జీవో తెచ్చింది. 121 జీవో ప్రకారం విఆర్ఓలను రద్దు చేసింది. తర్వాత ఉన్నటువంటి మళ్ళా విఆర్ఏలను రద్దు చేయడానికి జీవో 81 ద్వారా రద్దు చేసింది. ఇందులో విఆర్ఏలలో ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంది. విఆర్ఏ అంటే ఏంటంటే 61 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు రిటైర్మెంట్ కారు. ఇది కారాబారి అంటారు, షేక్ చిందులు అంటారు, మస్కూరి అంటారు, వివిధ రకాల పేర్లతో పిలుస్తారు తెలంగాణలో. వీళ్ళకు ఎందుకంటే వాళ్ళు తాత ముత్తాతల నుండి వారసత్వం వచ్చేటటువంటి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కొడుకులో కట్టిస్తారు. ఈ విఆర్ఏలు 16,758 మంది ఉన్నారు. దాంట్లో 10th ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది సెగ్రిగేట్ చేశారు. ఈ విఆర్ఓలు ఎగ్జామ్లు పెట్టి ప్రభుత్వం ఎగ్జామ్లు పెడితే వాటిల్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. తర్వాత ఉన్నటువంటి మళ్ళా ఇంకొక జీవో తెచ్చారు. ఈ జీవో ఏంటిది, మనకు ఆగస్టులో వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటిది. వీళ్ళని ఎక్కడెక్కడ 23లో వచ్చినటువంటిది. ఈ విఆర్ఏలను ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తున్నాం అనేటటువంటిది. వీళ్ళని అకామిడేట్ చేసినటువంటివి ఎన్ని డిపార్ట్మెంట్లలో పెట్టిర్రు అంటే వీళ్ళు ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టిర్రు, రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్లుగా పెట్టిర్రు. తర్వాత వార్డ్ ఆఫీసర్స్గా పెట్టిర్రు, జూనియర్ అసిస్టెంట్లుగా పెట్టిర్రు, రికార్డ్ అసిస్టెంట్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ విధంగా అందరినీ పెట్టిర్రు. వేరు వేరు డిపార్ట్మెంట్లలో ఈ విఆర్ఏలను అకామిడేట్ చేసిర్రు. విఆర్ఏలను విఆర్ఓలను ఈ అకామిడేట్ చేసినాక వీళ్ళని అందరిని అకామిడేట్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని పోస్టులు లేవు వీళ్ళని అందరిని అకామిడేట్ చేయడానికి. కొన్నిటిని సూపర్ న్యూమరీ కూడా క్రియేట్ చేసి పెట్టిర్రు. అయిపోయింది, అంతా మంచిగానే ఉంది. మంచిగా ఉన్నాక ఇంకా ప్రభుత్వం పోయింది, అయిపోయింది. ఈ పోయే క్రమంలో వీళ్ళకు వేరే డిపార్ట్మెంట్లో జీరో సర్వీస్ ఇచ్చిర్రంట. అక్కడ వీళ్ళకు ఏది విలువ లేదంటున్నారు అందులో పోయినటువంటి వాళ్ళు. అంటే అందరికి కాదు, కొంతమందికి. పుట్టిన కార్పొరేషన్లలో పోతున్నాం, మాకు ఏది లేదు, హెల్త్ కార్డు లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మేము పేరుకే గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ లెక్క మమ్మల్ని చూడట్లేదు, మా బతుకులు ఆగమైనా అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ రోజు ప్రభుత్వం తీసేసినప్పుడు వాళ్ళు జీరో సర్వీస్ ఎందుకు చేస్తున్నారని అడుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళది. ఆ రోజు అడుక్కోలే. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా రెవెన్యూ వ్యవస్థకు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాల్సిందే అని చెప్పారు. ఇక్కడ యాక్ట్ చేసిర్రు కాబట్టి ఈ యాక్ట్ కాకుండా వీళ్ళు ఏం చేసిర్రు, జీవో 41 అనేటటువంటిది ఈ ప్రభుత్వం మార్చి 22కి తీసుకొచ్చి మళ్ళా మేము పునరుద్ధీకరిస్తున్నాము రెవెన్యూ వ్యవస్థను. అయితే అదే పేర్లతోటి అయితే యాక్ట్ వచ్చింది కాబట్టి యాక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు అట్లా వద్దని చెప్పేసి ఒక జీవో తెచ్చి జీపీఓలను గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నాము అని చెప్పారు. అని చెప్పేసి ఇగో ఈ 41 జీవో ప్రకారం మార్చి 22లో ఇచ్చారు. ఇచ్చి జీపీఓ పోస్టులు క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారు. చేసినాక తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, మార్చిలోనే అదే మార్చి 21కు జీవో తెచ్చిర్రు. మార్చి 22 తెచ్చి మార్చి 29కు అప్లికేషన్స్ను ఈ జీపీఓలకు అడిగిర్రు. ఈ జీపీఓలకు ఎవరి నుంచి అడిగిర్రు, ఈ 41లో పెట్టినటువంటి దాంట్లో పాత జీపీఓలను క్రియేట్ చేస్తున్నాం, పాత విఆర్ఓలను చేస్తున్నాం అని చెప్పారు. దానికన్నా ముందు ఈ పొంగులేటి గారు ఏం చెప్పారు, మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తాము, కొత్త ఉద్యోగాలు తెస్తున్నాము, గత ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది, అన్ని చేసింది, 10,954 ఉద్యోగాలను మేము క్రియేట్ చేస్తామని చెప్పారు. మరి అప్పుడే ఇవన్నీ చెప్పకుండా ఒక రెవెన్యూ వ్యవస్థను మళ్ళా మేము పునరుద్ధీకరిస్తున్నాము, విఆర్ఓలను తీసుకుంటాము, వాళ్ళకు అనుభవం ఉంది, వాళ్ళను పరీక్ష పెట్టి ఎట్లా మేము మా ప్రభుత్వం అనుకున్నట్టు మేము తీసుకుంటాం
అని నువ్వు చెప్పాల్సింది. అట్లా చెప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మేము ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తాము ఈ 10,000 అది ఇది అని చెప్పేయడం వల్ల అసలు ఈ పిల్లలు నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రిపేర్ అవుతామని ప్రిపేర్ అయ్యారు. రోజు ఒక లీక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది 7-8 నెలల నుంచి? వాళ్ళని తీసుకో, ఓకే. మరి అదే చెప్పేసి అక్కడ ఏదైతే ఖాళీలు అవుతున్నాయో ఆ ఖాళీలను ఇమ్మీడియట్గా మేము ఇచ్చేటటువంటి గ్రూప్ 4లో ఏదైతే గ్రూప్ 3లో ఉంటాయో గ్రూప్ 3లను ఇంకెక్కడైతే రైజ్ అవుతున్నాయో వీళ్ళని అకామిడేట్ చేసిన కాడ వాటిల్లో మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కలుపుతాం. మీరు నిరుద్యోగులు బాధపడవద్దు, ఈ ప్రభుత్వము నిరుద్యోగుల పక్షం అని చెప్తున్నారు కదా, అట్లనే ఉన్నాం మేము. ధరణిని వాళ్ళు తెచ్చిర్రు, మోసపోయారు, మేము ధరణిని తీసేస్తున్నాం, భూభారత్ తెస్తున్నారు అని చెప్పారుగా. మా భూభారత్కి అవసరం ఉన్నది వాళ్ళని తెచ్చుకుంటున్న అనుభవం ఉన్న వాళ్ళను మీరు ఏ మాత్రం భయపడొద్దు. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నాం, అక్కడైనా ఖాళీలను మేము నింపుతాము. మీరు నిర్భయంగా ఉండని చెప్పలేదు, చెప్పకుండా మేము ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేస్తే ఇలా పిల్లలందరూ ప్రిపేర్ అయ్యారు. అట్లాంటిది పోయి వీళ్ళు చెప్పి ఇప్పుడు ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళకు మళ్ళీ ఏం పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి అప్లికేషన్ ఫామ్స్ని ఇన్వైట్ చేస్తే ఈరోజు వీళ్ళు ఎగ్జామ్ వచ్చినటువంటి జీవో ప్రకారం అప్లికేషన్ ప్రకారం ఎగ్జామ్ పెడితే మొత్తం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 6,196 మంది అప్లై చేసుకున్నారు. 6,196 మంది అప్లై చేసుకుంటే వీటిలలో పరీక్షకు హాజరైనటువంటి ఆల్ టికెట్స్ పరీక్షకు హాజరైనటువంటి వాళ్ళు 5,049 మందికి ఆల్ టికెట్స్ వచ్చినాయి. కొంతమంది డిస్క్వాలిఫై అయిపోయారు. 4,558 మంది ఎగ్జామ్ రాసిర్రు. తర్వాత 461 ఆబ్సెంట్ అయ్యారు. 3,550 మంది క్వాలిఫై అయ్యారు. ఈ దాదాపు 5,000 మందిలో 3,500 క్వాలిఫై అయ్యారు. అంటే ఇంకా 1,500 మంది డిస్క్వాలిఫై అయ్యారు. ఈ 1,500 డిస్క్వాలిఫై అయిన వాళ్ళు, ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు, నెక్స్ట్ అసలు అప్లై చేసుకొని జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్లను వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లలో నిన్నటి నుంచి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ద్వారా వీళ్ళని అందరినీ నిన్న ఇచ్చేసిర్రు. మండలాల్లో ఇచ్చి ఇగో సెంటర్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ మేము చేస్తున్నాం కలెక్టర్లకు రాసిర్రు. ఈ విఆర్ఓలను మేము ఇన్వైట్ చేస్తున్నాం జీపీఓ ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే 27/7/2025 నాడు సండే నాడు ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్తుంది. ఈ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల నుంచి ప్రశ్నలు ఏంది, మా విన్నపాలు ఏంది అనేదంటే నువ్వు జీపీఓ పోస్టులు క్రియేట్ చేసుకున్నావు, ఓకే. డైరెక్ట్ వాళ్ళతోటే నింపుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అన్నావు, ఓకే, మంచిదే. వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టినావు, డిస్క్వాలిఫై అయ్యారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్ పెడుతుంటున్నావు, మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తున్నావు? అప్లై చేసుకున్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? అదే మరి గ్రూప్ 1 2 సార్లు క్వాలిఫై, 3వ సారి 29 జీవోలు నష్టపోయిన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లే? గ్రూప్ 2లో మన మంచిగా రాయినటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లే? SIPC 1 మార్క్ తోటి 46 జీవోలు నష్టపోయిన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లే? ఇది ఎక్కడ పద్ధతి? 29 జీవో మీరు తెచ్చిన 129 జీవోలో సర్వీస్ 0 అని చెప్పారు అన్న. వీళ్ళు సర్వీస్ 0 అంటే అప్లై చేసుకోలేదు అని చెప్పారు. అప్లై చేసుకోలేదని చెప్పినటువంటి వీళ్ళకు ఈ 129 జీవో ఇది చూడండి. 129 జీవో, ఈ 129 జీవోలో ఇక్కడ చెప్తారు వీళ్ళు సర్వీస్ 0 అని. ఇది 5Cలో చెప్తున్నారు సర్వీస్ 0. ఈ సర్వీస్ 0 అని ఎవరు అప్లై చేసుకోలేదు, మీకు సర్వీస్ కల్పిస్తామని వీళ్ళ ఉన్నటువంటి యూనియన్లు లాబింగ్ చేయడం ద్వారా మొన్న పోయి వీళ్ళు ఇచ్చినటువంటి ఒక లెటర్ ఇది. లచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ పోయి ఇచ్చిన లెటర్. ఈ లెటర్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే సర్వీస్ 0 అనేటటువంటిది ఉండదు, ఖచ్చితంగా మనకు సర్వీస్ యాడ్ అవుతుంది. విఆర్ఏలు ఎవరైతే అప్లై చేసుకోవాలో అప్లై చేసుకొని, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు అందరూ అప్లై చేసుకోండి. ఈసారి పరీక్ష రాయండి, ఖచ్చితంగా మీరు జీపీఓలుగా రావాలి. జీపీఓలుగా రానటువంటి వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి రెవెన్యూ వ్యవస్థలో రావడానికి అవకాశం ఉండదు, మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండాలనేటువంటి చెప్పారు. మరి వీళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? రెండోసారి కూడా వీళ్ళు అనొచ్చు, సార్ మాకు సర్వీసులు లేవు, ఏది లేదు, 10 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు 0 సర్వీస్ అంటే మా పిల్లలు ఎక్కడ పోతారు, మేము ఎట్ట నష్టపోతాం, మాకు నిరుద్యోగుల నుంచి మమ్మల్ని ఎందుకు ఇట్ట మమ్మల్ని ఒక దోషులుగా నిలబెడతారు అనేటటువంటిది విఆర్ఓలు అనొచ్చు. మేము మిమ్మల్ని దోషులుగా నిలబెట్టట్లే. ఈ ప్రభుత్వము 0 సర్వీస్ అన్నప్పుడు మీరు ఎందుకు అప్లై చేసుకున్నారు? ఆ రోజు ఎందుకు అడగలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కర్షకుల ప్రభుత్వం అన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు? ఆ రోజు లచ్చిరెడ్డి గారు ఎందుకు అడగలేరు 0 సర్వీస్ అన్నప్పుడు? మీరు ఆ రోజు అడగొచ్చు కదా. మరి అదే ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లో వేసినప్పుడు 0 సర్వీస్ అయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలే మీరు? ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు మా కడప ఎందుకు కొడుతున్నారు మీరు? మీరు ఆ రోజు అడుక్కొని మీరు వచ్చినప్పుడు అప్పుడే మీరు చెప్పాలి, నిరుద్యోగులారా మేము ఆగమైపోయినాం,
మమ్మల్ని జీరో సర్వీస్ చేసిర్రు. మేము వేరే డిపార్ట్మెంట్లలో పోయిన వాళ్ళలో కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది అనాథల లెక్క ఉన్నారని మీరు ఈ రోజు చెప్పినటువంటి మాటలు ఆ రోజు చెప్పి మేము కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఈ డిపార్ట్మెంట్కి వస్తాం, మాకు సర్వీస్ యాడ్ అవుతుంది, సర్వీస్ యాడ్ చేయించుకుంటాం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు మేము ఎక్కడనైతే ఖాళీలు చేస్తున్నాం అక్కడ చేయమని మేము అడుగుతాం, మేము కూడా మీకు మీ ఉద్యమానికి మేము సహకరిస్తామని మీరు ఎందుకు చెప్పలేదు? మీరు ఎంతసేపటికి మీరు ప్రభుత్వంతో లాబింగ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇలా మీకు మేము వ్యతిరేకం కాదు, ఇలా ప్రభుత్వానికి మేము వ్యతిరేకము, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం అని చెప్తున్నాం. ఈ జీరో సర్వీస్ తెచ్చి వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు, ఆబ్సెంట్ అయిన వాళ్ళకు, అప్లై చేయని వాళ్ళకి ఏ విధంగా మీరు అవకాశం ఇస్తారు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి 7 నెలల సంది లీకులు ఇచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదా అంటున్నాం. మరి నిన్న ఈయన ఇస్తే మానవతరావు గారు నిన్ననే పోయి వారికి ఒక వినతి పత్రం ఇచ్చిర్రు, మీరు జీపీ వాళ్ళగా వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు మా వాళ్ళకి ఇవ్వమని ఆయన ఒక వినతి పత్రం ఇచ్చిర్రు. ఇక మానవతరావు గారు ప్రయత్నం చేస్తున్నట్టు ఇక మానవతరావు గారు ఇచ్చిర్రు 7,404 పోస్టులు ఇవ్వమని చెప్పారు. నిన్న ఇచ్చిండు, నిన్న నోటిఫికేషన్ వచ్చింది అంతే. అంతే నిన్న ఆయన ఇచ్చిండు, మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వమని మళ్ళీ పాత వాళ్ళనే తీసుకుంటారు. ఈడ మేము ప్రభుత్వాన్ని ఏమంటున్నాం, ఈడ వచ్చి నిరుద్యోగులు మీరు కొట్లాడుతున్నారు అది ఇదని ఆడ విఆర్ఓలకు మాకు పంచాయతీ పెట్టొద్దు, మీరు వచ్చినటువంటి డిబేట్లకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఆగమాగం తిట్టొద్దు. మేము అడుగుతున్నది ఒకటి, మీరు ఎందుకు లీకులు ఇచ్చారు, మంత్రికి ఇది సోయి లేదా అని అడుగుతున్నాం. ఈ సోయి లేకుండా ఎట్ట మాట్లాడారు అనేటువంటి అడుగుతున్నాం. వీరు మమ్మల్ని ఎందుకు మోసం చేసిర్రు? అగో వాళ్ళ యూనియన్లు ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినండి. వాళ్ళు భయంకర, వాళ్ళ లాబింగ్ ద్వారా మమ్మల్ని ఈరోజు మోసం చేసి మమ్మల్ని ఎంత మోసం అంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కూడా మమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఇక్కడ కూడా మోసం చేసిర్రు. చూడండి వాళ్ళు. మిత్రులకు గుడ్ ఈవినింగ్. మిత్రులారా, ఈరోజు జరిగిన గౌరవ రెవెన్యూ మంత్రి గారితో సమావేశంలో పూర్వ విఆర్ఏలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి, మీరు ఎవరు ఆందోళన పడకండి. ఈరోజు రేపు సోమవారం నాడు 3,555 మందికి ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్లస్ ఇంకా రెవెన్యూలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నాం కదా అనే ఉద్దేశంతో అప్పుడు ఆప్షన్లు చేయలేదు. ప్రధానంగా ఎందుకు తక్కువ ఆప్షన్లు పెట్టుకున్న రెవెన్యూలకు అనేది ఈరోజు సమావేశంలో డిస్కషన్ చేస్తే అప్పుడున్న నోటిఫికేషన్లో సర్వీస్ జీరో అనే మెన్షన్ చేయడం ద్వారా ఎవరు కూడా సుముఖంగా చూపలేదు అనే మాట చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒకవేళ నోటిఫికేషన్లో జీరో కాకుండా సర్వీస్ పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు యూనియన్లు ఇప్పుడు కలిసినాయి, మరి అప్పుడు ఎందుకు తెలియలేదు? ఇస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మా నిరుద్యోగులను ఎందుకు మోసం చేసిరు అంటున్నాం. నిరుద్యోగులు మోసం చేసిరు కాబట్టి ఈరోజు నిన్న మొన్న ఎక్కడెక్కడ ధర్నాలు జరుగుతున్నాయి చూడండి. ఈరోజు ఖమ్మంలో ధర్నా జరిగింది, పొట్టు తిట్టిర్రు పొంగులేటి గారిని, ఆయన సొంత నియోజకవర్గంలో ఖమ్మం. అంటే ఈ విధానాన్ని చూస్తుంటే ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేదన్నమాట. అయితే మన నిరుద్యోగం అంతా కూడా ఖమ్మంలో ఎందుకు చేసిర్రు? మొన్న హన్మకొండలో చేసిర్రు చూడండి. హన్మకొండలో వీళ్ళు చేపట్టుకే కదా మోసపోయారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు నువ్వు ఫస్ట్ క్లారిటీ ఉండాలి కదా, నిరుద్యోగుల ప్రభుత్వము అని ఎందుకు అనుకున్నారు? గత 10 ఏళ్ళు నిరుద్యోగులు నష్టపోయారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. నష్టపోయిన వాళ్ళను మీరు ఏ విధంగా చూసుకోవాలి? బండ కింద చేయబడ్డప్పుడు లాక్కుంటే చేయి ఖరాబ్ అవుతుంది, ఇరుగుద్ది. నలిగిపోయినటువంటి జీవితాలు కష్టపడి మిమ్మల్ని గెలిపించినప్పుడు వీళ్ళని మీరు ఎందుకు ఆశ పెట్టి మోసం చేస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, అట్లా మోసం చేస్తుంది. ఇప్పటి వరకు మీ కాడ డేటా లేదు, డేటా లేకుండా ఉన్నారు. నిన్న ఒక కమిటీ వేసి మేము చేస్తున్నాం అని చెప్పారు. ఇన్ని రోజులు ఏం చేసిర్రు? అట్ట మోసం చేస్తారు, జీపీ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇట్ట మోసం చేస్తారు, ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. దయచేసి మీరు ఆలోచించండి. విఆర్ఓలు మీకు వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసింది. మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు కాదు, మా ఉద్యోగాలు ఊడగొట్టేటోళ్ళు కాదు, మీరు మమ్మల్ని మోసం చేసేటోళ్ళు కాదు. మీ ప్రభుత్వము మాకు ఉద్యోగాలు ఇస్తున్నది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తానే ఇవ్వలేదు. జీపీ వాళ్ళని క్రియేట్ చేసి మీకు ఇస్తున్నది.
అది మేము ప్రభుత్వంతో మేము కొట్లాడుతున్నాం, మమ్మల్ని ఎందుకు మోసం చేసినాం. కానీ మీరు వచ్చి మా మీద ఏడవగ్రి, మా మీద దుమ్మెత్తిపోయగ్రి. వచ్చేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగుల పక్షపాతి, మేము నిరుద్యోగుల మేలు చేస్తామని అనగ్రి. ఈ 2 లక్షల ఉద్యోగాలతో మోసపోయినాం, దీంతో మోసపోయినాం నిరుద్యోగులం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇంకా మోసం చేసి పబ్బం గడుపుతాం అంటే కుదరదు. వీళ్ళ యొక్క వ్యతిరేకత ఈ స్థానిక సంస్థలలో కనబడదు. నిరుద్యోగుల వ్యతిరేకత ఓన్లీ జనరల్ ఎలక్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ఆటలు ఆడినా నడుస్తుందని మీరు అనుకుంటారు కదా, దానికి ఇరుగుడు అనేటటువంటిది మీరు ఏదైతే ఆలోచనలు ఉన్నదో దానికి విరుద్ధంగా మేము పనిచేసి మీకు ఖచ్చితంగా మీ ఆలోచనలకు గండి కొడతాం, మీ పంచలు ఊడగొడతాం. ఇది జనార్దన్ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్